పెద్ద నోట్ల రద్దు ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. బ్యాంకు క్యూలో నిలబడిన వ్యక్తి అక్కడికక్కడే కన్నుమూశాడు. కర్నూలు జిల్లా నందిగొట్కూరులో ఓ రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ నగదు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి క్యూలో నిలబడ్డాడు. 4 రోజులుగా ఆయన బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాడు. అయినా సరే డబ్బుల కొరత వల్ల ఆయనకు నగదు లభించలేదు. దీంతో ఇవాళ కూడా మళ్లీ ఆయన క్యూలో నిలబడ్డాడు. ఎక్కువసేపు నిలబడడం వల్ల నీరసించి కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్నవారు ఆయన్ను ఓ కుర్చీలో కూర్చోబెట్టి నీళ్లు తాగించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆ వృద్ధుడు కన్నుమూశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బ్యాంకు దగ్గర ఆందోళనకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వృద్ధుడు ఎంతసేపటి నుంచి లైన్ లో నిలబడ్డాడు, ఎలా చనిపోయాడు? సంతోష్, ఇవాళ నందికొట్కూరు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ లో 4 రోజుల పాటు డబ్బు విత్డ్రా చేయడానికి తిరుగుతున్న బాలరాజు అనే రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ 4 రోజులుగా తిరుగుతున్నాడు. ఇవాళ విత్డ్రాల్స్ లేవని చెప్పినప్పటికీ రేపు నీ డబ్బులు ఇస్తామని చెప్తే ఇవాళ కూడా అతను బ్యాంకుకి వచ్చాడు. విత్డ్రాల్స్ లేకున్నప్పటికీ చాలాసేపు అప్పటికే జనం క్యూలో ఉన్నారు. అతను కూడా చాలాసేపటికి క్యూలో ఉన్నాడు. అయితే ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో నొప్పి వస్తుందని ఒక పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబోయాడు. కూర్చుంటూనే అట్లాగే ప్రాణాలు వదిలాడు. అయితే 4 రోజులుగా అతను బ్యాంకు రావడం, అతను వచ్చేటప్పటికే బ్యాంక్ లో డబ్బులు అయిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో అతను బ్యాంక్ చుట్టూ తీవ్రంగా నీరసించిపోయాడు. అందులో రిటైర్డ్ కావడం, వృద్ధుడు కావడంతో ఆయన ఎక్కువసేపు క్యూలో నిలవలేని పరిస్థితి, మానసికంగా కూడా కుంగిపోయాడు. 4 రోజులుగా డబ్బులుండి బ్యాంక్ లో తీసుకోలేని పరిస్థితి అని. దీంతో గతం జరిగిన తర్వాత సిపిఎం కార్యకర్తలు అలాగే కుటుంబ సభ్యులు కూడా బ్యాంక్ ముందు ఆందోళన చేశారు. జిల్లా మొత్తం మీద ఇంకా ఇదే బ్యాంకుల ముందు ఇదే పరిస్థితి నెలకొంది. ఏటీఎంస్ బ్యాంకుల ముందు క్యూలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకుల్లో డబ్బుల కొరత కూడా చాలా తీవ్రంగా ఉంది. చిల్లర సమస్య మరోవైపు, బ్యాంకుల్లో కనీసం ఉన్న నోట్లైనా తీసుకుందాం వస్తే బ్యాంకులలో కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. సంతోష్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.